శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము. పురంజీయుడు దురాచారుడగుట. జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో, గురువర్యా, కార్తీక మాస మాహాత్మ్యమును ఇంకను వినవలయుననడి కోరిక కల్గుచున్నది. ఈ వ్రతమాహాత్మ్యమునం దింకను విశేషములు గలవా యను సంశయము గూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములు వినిపించి నన్ను కృతార్థునిగా జేయు దనెను. ఆ మాటలకు వశిష్ఠులవారు మందహాసముతో, ఓ రాజా, కార్తీకమాస మాహాత్మ్యము గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగమొకటి కలదు. దానిని వివరించెదను ఆలకించు మని ఆ కథావిధానమును ఇట్లు వివరించిరి. పూర్వమొకప్పుడు అగస్త్యమహర్షి అత్రిమహర్షిని గాంచి, ఓ అత్రిమహాముని, నీవు విష్ణువు అంశయందు బుట్టినావు. కార్తీకమాస మాహాత్మ్యము నీకు ఆమూలాగ్రముగా తెలియును, కాన దానిని నాకు వివరింపుము అని కోరెను. అంత అత్రిమహాముని, కుంభసంభవా, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే నుత్తమమైనది. కార్తీకమాసముతో సమానమగు మాసము, వేదముతో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపదలేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీకమాసమున నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను గలుగు ఫలితము అపారము. ఇందుకొక ఇతిహాసము వినుము. త్రేతాయుగమున పురంజీయుడను సూర్యవంశపురాజు అయోధ్యా నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను. ప్రజలకెట్టి యాపదలు రాకుండా పాలించుచుండెను. అట్లుండా కొంతకాలమునకు పురంజీయుడు అమిత ధనాశచేతను, రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధిగలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమలోభియై చోరులను జేరదీసి వారిచే దొంగతన ములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనములో సగము వాటా తీసుకునుచు ప్రజలను భీతావహులను చేయుచుండెను. ఇటుల కొంతకాలము జరుగగా అని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను. ఈ వార్త కాంభోజ, టెంకణ, కొంకణ, కళింగాది రాజుల చెవులబడినది. వారు తమలో తామాలోచించుకుని కాంభోజరాజును నాయకునిగా చేసుకుని రథ, గజ, తురగ, పదాతి సైన్య బలాన్వితులై రహస్యమార్గము వెంట వచ్చి అయోధ్యానగరమును ముట్టడించి, నలువైపులా శిబిరమును నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి. అయోధ్యానగరమును ముట్టడించిన సంగతిని చారుల వలన తెలుసుకొనిన పురంజేయుడు తానుకూడా సర్వసన్నద్ధుడై యుండెను. అయినను ఎదుటి పక్షమువారధిక బలాన్వితులుగా నుండుటయు తాను బలహీనుడుగా నుండుటయు విచారించి ఏ మాత్రము భీతి చెందక శాస్త్రసమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి చతురంగబల సమేతమైన సైన్యముతో యుద్ధసన్నద్ధుడై నవారిని ఎదుర్కొన భేరి మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హూంకరించి శత్రుసైన్యములపై బడెను. ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యమందలి వింశాధ్యాయము 20వ రోజు పారాయణము సమాప్తము.